హిందూ దేవాలయాలలో బ్రాహ్మణులు కాకుండా ఇతర కులస్తులు కూడా పూజలు చేయాలన్నటువంటి మందకృష్ణ డిమాండ్పై కూడా యావత్ బ్రాహ్మణ సమాజం కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మందకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా అనేక కోణాలలో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ మారిన కాలానికి అనుగుణంగా వ్యవస్థలు కూడా మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు కులాల ప్రస్తావన ఏంటన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్లో బ్రాహ్మణ సమాఖ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ మోత్కూరి రామ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అలాగే మందకృష్ణ మాదిగ మాట్లాడినటువంటి మాటల్లోని అంతరార్థం ఏంటి, అసలు ఎందుకు వారి మాట్లాడారన్నటువంటి కోణంలో కూడా మనం పలు విషయాల మీద మాట్లాడడానికి కూడా మోత్కూరి రామ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు మొన్న ఒక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత అందరికీ ఏంటంటే మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ, అలాగే సామాజికంగా పలు అంశాల మీద కూడా మాట్లాడి ఒక పద్మశ్రీ అవార్డు కూడా పొందినటువంటి మందకృష్ణ మాదిగ అసలు ఒక్కసారి కూడా మళ్ళీ బ్రాహ్మణుల మీదకి రావడానికి ఎట్లా చూస్తున్నారు, మరి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారు? ఎందుకంటే పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత అందరి వాడయ్యాడు మందకృష్ణ మాదిగ, కానీ ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులను టార్గెట్ చేయడంలో వెనక అంతరార్థం ఏందనుకుంటున్నారు? సహజంగా 3 కారణాలు ఆలోచించాలంటే, ఒకటేమో ప్రస్తుతము ఏ కుల సంఘానికి కానీ ఒకప్పుడు ఒకే నాయకుడు చలామణిగా అయ్యేది, వారితోనే సమాజం నడిచేది. కానీ ఏ కుల సంఘంలో కానీ అనేక విధాల వ్యక్తులు చాలా ముందుకు వస్తున్నారు, దానికోసం పోరాటం చేస్తున్నారు. అలాగే కూడా దళిత కుల సంఘంలో కూడా మాదిగ అనే సంఘం నుంచి కూడా మందకృష్ణనే కాకుండా ఈరోజు చాలామంది, ఇప్పుడు తెలంగాణ మాదిగ పోరాట సమితిని లేకుంటే విషాదర్ మహారాజ్ గారిని చాలామంది వ్యక్తులు ప్రభావితమై ప్రజల్ని భావోద్వేగ అంటే ఈ సమస్యల పట్ల కొట్లాడడానికి తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ నా పేరు తెరమరుగవుతుందా భావమా ఒకటి, లేదు సహజంగా ఒక రాజకీయ నాయకుడు సంఘ నాయకుడు కానీ ఏం చేస్తున్నారంటే సమాజం మొత్తం సైలెంట్గా ఉన్నప్పుడు నా పేరు ఎక్కడో వెళ్తుందో లేకుండా నన్ను గుర్తుంచుకోలేకపోతే ఒక భావం లోపల మెదిలి బలహీనమైన ఒక సంఘటన గురించో బలహీనమైన వ్యక్తుల గురించో ఒక మాట మాట్లాడి మళ్ళీ వెలుగులోకి వస్తారు. అదా భావము. లేదు అంటే మొన్నటి రోజున ఒక ఎమ్మెల్యే, తెలంగాణకు సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, బీజేపీ పార్టీ అనేది బ్రాహ్మణకు సంబంధించిన పార్టీ, అది బ్రాహ్మణే ఉన్నది. ఈ మధ్యకాలంలో మందకృష్ణకు ఈ వాళ్ళ సమాజం పట్ల ఏమవుతుందంటే, కృష్ణమాధవ్ గారు బీజేపీకి ప్రభావితమైన ఒక వాక్కు వచ్చింది. ఆ వాక్కు ఎక్కడ వస్తుందో అని ఆ ఎమ్మెల్యే గారు బీజేపీ పార్టీ బ్రాహ్మణకు సంబంధించిన ఒక మాట వచ్చిందని భావంతో ఇప్పుడు బ్రాహ్మణులను ఎంచుకొని మాట్లాడండి. అసలు అన్య మతస్థులం ఒక క్రిస్టియన్లో జరిగిన ఒక వర్గం వారికి రిజర్వేషన్ వర్తించనే అంశం మీద ఒక అత్యున్నత న్యాయస్థానం మాట్లాడిన అంశం మీద కృష్ణమాధవ్ గారు ఏం స్పందించారంటే, ఆ కోర్టు ద్వారా ఎందుకు వర్తించదో వారితో పోవడం చేయాలి తప్పించి అసలు విషయం వదిలేసి మధ్యలో ఈ బ్రాహ్మణులు తీసుకొచ్చి బ్రాహ్మణులు ఎందుకు అచ్చకతం చేయాలి, మేమేంది చేయొద్దని భావం తీసుకొచ్చి మాట్లాడడం అంటే, నాకు తెలిసి వాని ఉనికిని మళ్ళీ చాటుకోవడానికే ఈ మాట మాట్లాడిన ఉద్దేశం నాకుంది. ఇక్కడ మరి వారు మాట్లాడిన విషయాలు కూడా అనేక విధాలుగా ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన అంశాల్లో కొన్ని కీలక అంశాలు పరిశీలించినట్టయితే శ్రీకృష్ణుడు మా బావగారు అని చెప్పి చెప్తున్నారు. మరి దీన్ని ఎందుకంటే అక్కడ గత కాలంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారు ద్వాపర యుగానికి సంబంధించినటువంటి విషయాలు కూడా పలు అంశాలను స్పష్టం చేశారు. మరి అట్లాంటప్పుడు దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మరి ఇట్లాంటి ఇప్పుడు కులాలే లేవని చెప్పి మీరు అంటున్నారు. అటువంటి అప్పుడు మరి ఏ రకంగా ఈ కులాలు ఉద్భవించాయని అనుకోవచ్చు? నేను చెప్తున్నాను, త్రేతాయుగం ద్వాపరయుగం నాటి విషయాల పుస్తకాలను పట్టుకొని ఒకప్పుడు బ్రాహ్మణులు మీకు సమాజాన్ని తెలియజేసిన సందర్భంలో ఈ వర్గం ఏం మాట్లాడిందంటే, ఒకప్పటి పుస్తకాలను పట్టుకొని మీరు మాట్లాడడం కాదు, మీరు రాసుకున్న పుస్తకాలే ఇవన్నీ, మీరు రాసుకున్న పుస్తకాలే మీరు రాసుకొని మీరే చెప్తున్న భావంతో వీరే మాట్లాడి ఈరోజు త్రేతాయుగం ద్వాపరయుగం పుస్తకం పట్టుకొచ్చి శ్రీకృష్ణ భావం. నేను ఎవరికి ఏ రిలేషన్ అయినా మేము దాన్ని తప్పు పట్టట్లేదు. రిలేషన్ ముఖ్యం కాదు, ఇక్కడ భావం ముఖ్యం. ఇప్పుడు నేను ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక అమ్మవారిని చూసిన తల్లి అనే భావం నాలో ఉంది. రామచంద్ర తండ్రి ప్రభు తండ్రి రామచంద్రమూర్తి అన్ను, ఆ తండ్రి అనే భావం నాలో ఉంది. భావం ముఖ్యంగా, రిలేషన్ ముఖ్యం కాదు. ఒకటి రిలేషన్ నీకు ఉన్నప్పుడు మిమ్మల్ని అన్నాన్ని సంబోధిస్తున్నా, అన్నాన్ని సంబోధించి నీ కుర్చీలో నేను కూర్చుండాలంటే కుదరదు కదా. భావం వేరు, పని వేరు. నీ భావంలో తప్పులేదు, మీరు బాగా ఆపాదించుకోండి, తండ్రిగా ఆపాదించుకోండి. సమాజం మొత్తం, హిందూ సమాజం మొత్తం దేవీ దేవతలను తన ఇంటి మనిషిలాగా, తండ్రిలాగా, తల్లిలాగా భావిస్తారు తప్పించి వేరే ఉద్దేశం మీ భావన తప్పని మేము అనట్లేదే. నేను ఒకటే చెప్తున్నాను, కరెక్టే మీరు అన్న దాంట్లో కృష్ణుడు మీ బావే, నేను అనట్లేదు. మేము ఈ రోజున హిందూ సమాజంలో ప్రతి ఇంటికి వెళ్దాం, ప్రతి కుటుంబానికి వెళ్దాం. మీరు చూడండి, అక్కడ నా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు,
మీ ఇంటికి నేను పర్మిషన్ అడిగి వస్తా, ఎందుకంటే మీకు చెప్పకుండా మీ ఇంటికి వెళ్దాం. ఏ ఇంట్లో ఏ దేవుడినో తెలుస్తుంది కదా. భావం ఉండగానే రిలేషన్ ఉండగానే కాదు, ముఖ్యం కాదు కదా. మర్యాద కూడా ముఖ్యమే కదా. మరి ఏ ఇంట్లో ఏ దేవుడు ఉన్నాడు అది గ్రహించాలి కదా. ఒక రిలేషన్ కలుపుకోవడం ఈజీ, అది సహజం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటే కులం ఉంటుంది, కానీ ఆ ఊరు మొత్తాన్ని ఆ చుట్టాలుగా భావించుకుంటారు. అన్న, తమ్మి, కాక, తాత అని భావిస్తారు. భావం ఎప్పటి నుంచో ఉంది, భావం ముఖ్యం ఇక్కడ. భావం ఉన్నంత మాత్రాన ఆ పని నేను చేస్తానంటే కుదరదు కదా. సమాజంలో సామాజికంగా ఎవరు ఏ పని చేస్తే అదే నడుస్తుంది తప్పించి కొత్తగా వచ్చినవి కాదు కదా. అదే నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మరి వారు అన్న దాంట్లో అన్ని వర్గాల వారు దేవస్థానానికి వస్తూ ఉంటారు. మరి బ్రాహ్మణులే ఎందుకు పూజ చేయాలన్నది కూడా ఇక్కడ ప్రశ్న. అంటే ఇప్పుడు అంటే వేదం తెలిసినటువంటి వాళ్ళు కావడం వల్ల బ్రాహ్మణులే చేయాలా, లేకపోతే భగవత్ కార్యాలకు సంబంధించినటువంటి ప్రపత్తులు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారని చెప్పొచ్చా? మరి ఒకవేళ మిగిలినటువంటి వాళ్ళు కూడా తెలిస్తే చేయొచ్చా, లేకపోతే ఖచ్చితంగా ఈ బ్రాహ్మణులే పూజలు చేయాలన్నటువంటి ఏమన్నా రూల్ ఉందా? మీరు గమనించండి, తిరుపతి తిరుమల దేవస్థానం వేద పాఠశాల ప్రారంభించారు. ఈరోజు వెళ్దాం, 100 మంది విద్యార్థులు వేదం నేర్చుకుంటే 90 మంది ఇతర కులాల వారు, 10 మంది బ్రాహ్మణులు ఉన్నారు. నేను ఏమంటున్నానని, ఏ కార్యక్రమం చేసినా తంతు తెలవాలి, ఆగమశాస్త్రం తెలవాలి. ఈరోజు ఒక దేవాలయంలో ఒక అర్చకు నియమించాలంటే గుడ్డిగా అర్చకు నియమించే పరిస్థితి లేదు. వారు వేద పరీక్ష పాస్ అయి ఉండాలి. తర్వాత తదనంతరం మళ్ళీ ఒక అబ్జర్వర్ వచ్చినప్పుడు వాడు అడిగే ఆగమశాస్త్ర క్వశ్చన్లకు జవాబు చెప్పి ఉత్తీర్ణత అయినప్పుడే అర్చకుడికి తెప్పించి గుడ్డిగా అర్చకత్వం చేసేది లేదు. ఇంకోటి చెప్పాలంటే తంతు. ఇప్పుడు ఒక దేవాలయం ఉంది, ఇప్పుడు మేము మేడారమే ఉంది, మేడారం తంతు తెలిసింది ఎవరు? ఆ కోయ పూజారులు. నేను వెళ్ళి అర్చకత్వం చేస్తా అంటే నడుస్తుందా? నడవదు కదా. ఇప్పుడు కొమరవెల్లికి వెళ్ళి అక్కడ మేము ఉగ్గు కథ చెప్తాం, ముగ్గులు వేస్తాం, నడుస్తుందా? ఎవరు తంతు వాళ్ళు చేయాలండి. తంతు ప్రకారం వచ్చిన ఆచారం తప్పించింది వేదం నేర్చుకొని వేదం చదువుకొని ఇంకా మేము అట్లా అయినా కూడా ఇప్పుడు ఎవరి పని వాళ్ళని చేసుకోమన్నా కూడా నా వేదం నేర్చుకుంటానే యాక్సెప్ట్ చేస్తున్నా కదా, నేను వద్దనట్లే కదా. ఇప్పుడు నేను ఇంకో కులంలో ఇంకో కుల ఆచారానికి ఎంటర్ కావట్లేదు, నా ఆచారానికి వస్తానే వద్దనట్లే కదా. మళ్ళీ ఎందుకు నా మీద? అంటే ఇప్పుడు నేర్చుకొని ఏమైనా చేయొచ్చు అంటారు. ఇప్పుడు జరుగుతుందని నేను అనడం కాదు. ఇప్పుడు చిన్నజీవ స్వామి గారు స్థాపించిన వేద పాఠశాలలో అన్య కులస్తులకు వేదం నేర్పుతుండు కదా. నేను అనడం కాదు, ఇది నేను చెప్తున్నా, జరిగింది చెప్తున్నా. నేను వెళ్ళి నేను మేడారంలో తంతు చేస్తా అంటే అది పద్ధతి కాదు. నేను వెళ్ళి కొమరల్లికి వెళ్ళి నేను పట్నాలు వేస్తా అంటే అది మర్యాద కాదు. ఇప్పుడు కొంతమంది కొన్ని దేవాలయాల్లో ముద్రాలు చేస్తారు, కొన్ని దేవాలయాల్లో కుమ్మరులు చేస్తారు, కొన్ని దేవాలయాల్లో బైండ్ల వారు చేస్తారు. నేను ఎప్పుడు ఆ తంతులకు వెళ్ళలేదు కదా, నా తంతుకొస్తూ నేను వద్దనట్లే కదా. కులాచారాలను బట్టి కుల దేవతలు కూడా ఉంటారు కదా. సమాజంలో జరిగేదే అది కదా. సమాజంలో ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తున్నారు తప్పించి నేను గుంజుకోవట్లేదు, నాకు వస్తా అంటే వద్దనట్లేదు. అట్లాంటిది మేము వద్దనే పరిస్థితిలో మేము ఉన్నా కూడా ఇంకా మా మీద పడి మాట్లాడడం కరెక్ట్గా నేను భావిస్తున్నాను. అంటే ఇంకొకటి, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి మాటలలో మీలాగానే ఇక్కడ బసవరాజు శ్రీనివాస్ గారు కూడా స్పందించారు. మరి వారి మీద కూడా ఖచ్చితంగా ఈయన మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఖచ్చితంగా బసవరాజు శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సార్, నేను ఒక్కటే చెప్తున్నాను, వారు మాట్లాడిన దాంట్లో ఏమంటే మా యాదవులను, కృష్ణుడు ఆరాధ్య దేవుడు, యాదవులను కించపరిచారు. ఏమన్నారు? ఇదే కృష్ణుడు కృష్ణం వందే జగద్గురం చాలా విషయాలు చెప్పాడు. ఈ సమాజం నడుస్తుందంటే ఈరోజు భగవద్గీత, దాని మహాభారతం, దాని ఇతివృత్తమే ఇప్పుడు జరిగే సమాజ పోకడలు నడవళ్ళు. ఓకే, కృష్ణం వందే జగద్గురు వారు చెప్పారు బ్రాహ్మణికి పాదాయబంధం చేయమని చెప్పాడు. అదే మీరైతే ఏ త్రేతాయుగం ద్వాపరయుగం పుస్తకం పట్టుకొని చెప్పారో బసవరాజ్ శ్రీనివాస్ గారు ఆ పుస్తక ఆధారంగా చెప్పాడు తప్పి సొంత వాక్యం కదా. కానీ మేము కృష్ణుని ఎక్కడైనా అవమానించినట్టు కానీ, కృష్ణుడు మా ఆరాధ్య దైవం, మేము ఎందుకు అవమానిస్తాం? కృష్ణం వందే జగద్గురు, మాకు జగద్గురువు మొదటి గురువు కృష్ణుడు. ఈరోజు యాదవులు ఉట్టి కొడుతుంటే మేము వెళ్ళి అక్కడ ఆనందపడతాం, సంతోషిస్తాం, మేము కూడా అలా పాల్గొంటాం. మేము ఏ యాదవ సమాజం అయినా వచ్చి ఈ తప్పు మాట్లాడిన బసవరాజు శ్రీనివాస్ ఇక్కడ ఖండించారా? ఖండించలే కదా. ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీరైతే ఏ త్రేతాయుగం ద్వాపరయుగం పుస్తకాలు పట్టుకుని చెప్పిర్రో దాన్ని బట్టే బసవరాజు శ్రీనివాస్ గారు చెప్పారు. బసవరాజు శ్రీనివాస్ గారు మీరు ఆయన గురించి ఆలోచించాలంటే కరోనా సమయంలో బిఎస్ఎస్ఎఫ్ అని ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి లక్షల మాస్కులు, లక్షల శానిటైజర్లు సరఫరా చేసి నిత్యావసర వస్తువులు ఇచ్చారు. ఇంకోటి ఆయనకు మాస్క్ మ్యాన్ అనే పేరు ఉంది, మాస్క్ మ్యాన్ అనే పేరు ఇచ్చింది గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ.
ఇవన్నీ ఉన్నవి. ఈ రోజు కూడా 10 మందికి రోజుకు 10 మందికి మీకు వారు సేవ చేస్తున్నారు. అందులో బ్రాహ్మణులు ఒక్కరు ఉండరు. అన్ని కులాలా చేస్తున్నారండి. ఎక్కడ ఉంది అసమానతలు? ఎక్కడ ఉంది? సమాజ పరంగా అసమానతలు ఇవ్వండి, రాజకీయంగా రిజర్వేషన్ పరంగా అసమానతలు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, మీరు ఏమని ఛాలెంజ్ ఇస్తున్నారు? కులాలు వద్దు, మీ కులాలకు వ్యతిరేకంగా మీరు పోరాడతారా, వస్తారండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కులాచారం ఎక్కడ ఉంది? మిమ్మల్ని కించపరచట్లే. మీ కుల వృత్తి చెప్పులు చేసే కులం. దాంట్లోకి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ అయ్యాయి కదా. కార్పొరేట్ కంపెనీ ఎంటర్ అయ్యాయి. పద్మశాలు బట్టలు వేస్తారు. కార్పొరేట్ కంపెనీ ఎంటర్ అయ్యా. ఈరోజు నాయ బ్రాహ్మణులు కుల వృత్తిలో కార్పొరేట్ కంపెనీ ఎంటర్ అయ్యా. ఈరోజు వైశ్యులు వ్యాపారాలు చేస్తున్నారు. వారు జీవనోపాధి ఈరోజు ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల మొత్తం వాళ్ళు కుంటుపడిపోయారా? వాల్మార్ట్లు అర్చకత్వంలో కూడా ఇప్పుడు అనేక రకాలు వచ్చినా కూడా వీళ్ళు కుంటుపడిపోయారా? పట్వార్ వ్యవస్థ తీసేశారా? ఇప్పుడు అర్చకులు కూడా అర్చకత్వం చేయొద్దంటే మరి బ్రాహ్మడు ఏం కావాలి? కృష్ణమాధవ్ గారు నేను చెప్పేది ఏంటంటే, సమాజ పరంగా ఎప్పుడో కులాలు వెళ్ళిపోయినాయి. కులాలు ఉన్నప్పుడు ఇవెందుకు వస్తాయి? కార్పొరేట్ కంపెనీలు ఎందుకు వస్తాయి? లేవు కదా. కులాలు సామాజిక పరంగా కులాలు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. రాజకీయంగా రిజర్వేషన్ పరంగా కులాలు ఉన్నాయి. మీరు ఒకవేళ కులాలు తీసేసి ఆర్థికంగా దిగువన ఉన్న ఎవరికైనా రిజర్వేషన్ వర్తిస్తా అంటే మేము ఫస్ట్ లబ్ధి పొందే బ్రాహ్మణులని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ వెళ్దాం పదండి. హైదరాబాద్లో అడ్డాకూరులు కూర్చున్నట్టు బ్రాహ్మణులు కూర్చొని ఎక్కడ బొక్తా దొరుకుతుందా, ఎక్కడ కార్యక్రమం దొరుకుతుందా, వెళ్దాం అనే ఉద్దేశంతో ఆ రోజు పూట గడుస్తున్న ఉద్దేశంతో కూర్చున్న బ్రాహ్మణులు. నార్త్ ఇండియా పోండి, నార్త్ ఇండియా రిక్షా వాళ్ళుగా పనిచేస్తున్నారు, హమాలుగా పనిచేస్తున్నారు, ప్రతి ఒక్క పని చేస్తున్నారండి బ్రాహ్మణులు. నేను ఏమంటున్నా అంటే, ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ఇంకా షష్ఠుతులు ఇప్పుడు మస్తున్నాయి. సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఏమంటా కృష్ణన్న, మీరు అసలు పద్మశ్రీకి మీరు అర్హులు కాదు. వాస్తవం చెప్పాలంటే మీరు మీ ఎస్సీ వర్గీకరణలో మీ ఎస్సీ వర్గం కోసము వద్దు అని మేము పిటిషన్ చేయలేదు, బ్రాహ్మణ పిటిషన్ చేయలేదు. మీ దాంట్లో ఒక వర్గం పిటిషన్ ఇచ్చేసింది. మీరు కూర్చోండి, వాళ్ళతో మీరు దిగుతారా, వాళ్ళు దిగుతారా, మీరు సహజ తీసుకుంటారా, వర్గీకరణ చేయండి. వర్గీకరణ అయిపోయినాక ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో డ్రగ్స్ సమస్య ఉంది, అలాగే బాలికల మీద జరుగుతున్నాయి. విద్య, ఒక పేదవానికి విద్య అందట్లేదు, పేదవానికి వైద్యం అందట్లేదు. వీటన్నిటికీ పోరాటం చేయండి, అన్ని సాధించండి. పద్మశ్రీ ఏందండి, దాన్ని మించిన అవార్డు కోసం ప్రతి ఒక్క సమాజం మీకు మీ వెంట నడుస్తుంది. మేము దేవునిగా భావిస్తాం. మీరు గొప్ప వ్యక్తి, మేము అనట్లేదు. కానీ మీరు కొంచెం ఆలోచించి, ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నాయా, మీరు కూర్చోండి, మేము వస్తాం, తప్పకుండా సయోధ్యగా మాట్లాడతాం, మా ప్రాబ్లమ్స్ మీకు చెప్తాం, మాకున్న కష్టాలు మీకు తెలియజేస్తాం. మా కష్టాలు మీకు తెలియసుకోకుండా మీరు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకొని అసలు జరిగింది ఈ కన్వర్షన్ గురించి. ఇంకో మెయిన్ రీజన్ చెప్పాలంటే, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల కన్వర్షన్ ఆగిపోతుంది. ఆ భయంతో మాట్లాడే మాటలే ఇవన్నీ చెప్తున్నాను. 100% కన్వర్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఫలాలు అందే కదా వాళ్ళకి. ఎందుకు అందులో మేము ఈ ఫలాలు ఎందుకు కోల్పోవాలి? ఈ కులంలో ఉంటే మాకు ఫలాలు వస్తున్నాయి కదా ఉద్దేశంతో వాళ్ళు అందులో ఉంటారు. కన్వర్షన్ అయిపోద్దని ఒకే సిద్ధాంతంతో వీళ్ళు ముందు పోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్స్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాతనే ప్రియాక్యుపైడ్ మైండ్ సెట్ తోటి మందకృష్ణ గారు మాట్లాడని చెప్పి మీరు అంటున్నారు. ఇట్లాంటప్పుడు ఇక్కడ ఇంతకుముందు అంటే 2 రకాలుగా లబ్ధి పొందేటువంటి అవకాశం పోతుందనే భయంతోటేనా ఇదంతా? అంతే కదండి, అంతే కదా. ఈరోజు రాజకీయంగా ఉద్యోగపరంగా వారికి వచ్చే వరాలు ఆగిపోతాయి కదా. దీన్ని బట్టి మందకృష్ణ మాదిగ గారు దీన్ని వెనుకుండి ఇద్దరు గతంలో ప్రోత్సహిస్తున్నారని అనుకోవచ్చా మీరు చెప్పిన దాన్ని బట్టి? అంశం రాలే కాబట్టి ప్రోత్సహించాలని అనుకుంటాం కదా. మేము కూడా అంశం రాలే కాబట్టి ప్రోత్సహిస్తున్నట్టు అనుకుంటాం కదా. దాని గురించి మేము అట్లా అయినా కూడా మేము స్పందించలేదు. అనవసర విషయానికి బ్రాహ్మణులాగా ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు ఏ బ్రాహ్మడు కానీ హిందుత్వం గురించి మేము ఇంటింటి పోయి మేము కన్వర్షన్ చేయట్లేదు. మేము ఒక దేవాలయం దగ్గరనో ఒక ప్రాంగణంలో కూర్చొని మేము ప్రవచనాలు చెప్తున్నాం. మా దేవాలయకు వచ్చే భక్తులకు జుట్టు వేసుకోండి, మంచిగా కట్టుబొట్టు పెట్టుకోండి, ఈ ప్రాచార సంస్కృతి వద్దు, మన హిందూ దేశం అని ప్రభావితం చేస్తున్నాం. దీనికి మూలం ఈరోజు హిందుత్వానికి మూలం బ్రాహ్మణుడు అని గమనించి ఆ తలకాయను కొట్టేస్తే మేము హ్యాపీగా జీవనాన్ని గడపొచ్చనే ఉద్దేశంగా బ్రాహ్మణ్ని వేలుపెట్టి చూపిస్తున్నారు తప్పించి ఎక్కడ ఉంది సమాజం? ఒకవేళ నిజంగా అదే మీరు అన్నట్టు నిజమే అయితే ఇప్పుడు బ్రాహ్మణులు లేని గుళ్ళను వేరే ఇతర మతస్థులు కనుక వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తే హిందుత్వము ఇంతకు ఈ స్థాయిలో ఉండదని అంటారా? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరు అలవాటు వాడండి. ఇప్పుడు వైశ్యుడు వ్యాపారం చేసినట్టు ఇతరులు చేయొచ్చు, వ్యాపారం చేస్తారు కావచ్చు, కానీ ఆ మెలకువలు వైశ్యుడు తెలిసి ఉంటాయి. చెప్పులు మేము కూడా చేయొచ్చు, అంటే ఇతర కులస్తులు కూడా చేయొచ్చు, కానీ ఆ మెలకువలు ఎవరైతే కుండలు అందరు చేస్తారు కావచ్చు, కానీ కుమ్మరి చేసే కుండ వేరుగా ఉంటుంది. ఇక్కడ చిన్నప్పటి నుంచి కుటుంబ సాంప్రదాయము, తెరిన సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణుడు ఆచారాలు అన్నిటి పట్టుబట్టి ఉన్నాడు కాబట్టి ఒక మనిషిని
తొందరగా అంటే ఈ భావం తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు బ్రాహ్మణుకు ఉన్నాయి కాబట్టి ఆ బ్రాహ్మణ్ణే వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు తప్పించి వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, నా స్నేహితులు, నేను ఏ బ్రాహ్మణ సమాజంతో ఉన్నానో, నా చదువుకున్నప్పుడు ప్రతి ఒక్క కులంతోనే ఉన్నాను. పూర్వపు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్ గారు నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు అండి. వారికి ఈరోజు ఎంఆర్పిఎస్ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి. ఆ వ్యక్తి ఎంఆర్పిఎస్ కోసం అహర్నిశలు కష్టపడాడు. ఇప్పుడు కూడా వివాహం కాలేదు. తనకు ఇల్లు లేదండి, ఇల్లు లేదు. మాజీ సర్పంచ్ చేసి పోయిన 5 సంవత్సరాలు లాస్ట్ వరకు కూడా ఆయన సర్పంచ్. కానీ వారికి ఇల్లు లేదు. ఇప్పుడు కనీసం ఇందిరా మిల్లు కోసం అప్లై చేద్దామన్నా కూడా వివక్షలు. దేనికో పని చేసిండు, మాకు పని చేయలేదు, ఆయనకి ఇల్లు లేదు. రండి కృష్ణన్న, మీరు నేను సహాయం చేద్దాం, మా సోదరుని ఆదుకుందాం, దీంట్లో మాట్లాడదాం. సమాజంలో జరిగే చాలా కార్యక్రమాలని దానికి మేము కలిసి పనిచేద్దాం. మిమ్మల్ని మేము ఒక కుల నాయకుడిగా చూడట్లేదు. ఆయన గొప్ప సామాజిక కార్యకర్త, సామాజికవేత్త. మీరు దయచేసి కొంచెం సమయంగా ఆలోచించుకోండి. అసలు తప్పెక్కడ జరుగుతుంది, ఏమవుతుంది ఆలోచించుకుంటే సయోధ్యగా అందరం కూర్చుందాం, మాట్లాడుకుందాం, ఎట్లా ముందుకెళ్లాలనో తీసుకెళ్దాం తప్పించి ఇది అనవసరంగా మీరు ప్రాచుర్యం కోసం, మీరు ఉద్యమం చేయడం కోసం ఒక వర్గాన్ని వాడుకోవద్దని నేను సవినయం కోరుకుంటాను. ఇంకొకటి మెయిన్ అంశం క్షమించాలి, ఇంకో మెయిన్ అంశం, ఈరోజు దళితులలో వివాహాలు చేసేది బైండ్లవారు చేసే వివాహాలు ఈరోజు మీరు కన్వర్షన్ వల్ల, పాశ్చాత్య సంస్కృతి ఆకర్షితం వల్ల మీ కులవృత్తైన బైండ్లవారు ఈరోజు వేరే కార్యక్రమాలకు వలస వెళ్ళారు తప్పించి బ్రాహ్మణులు వచ్చి అచకత్వం చేయడం వల్ల కాదు కదా. లోపం మీ దగ్గర ఉందా, మా దగ్గర ఆలోచించండి. మీరు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పాశ్చాత్య వివాహాలు చేసుకోవడం వల్ల మీ బైండ్ల పూజారులు వేరే వాటి పనుల కోసం వెతుకుని వెళ్ళారు తప్పించి మా బ్రాహ్మణుడు వచ్చి అచకత్వం చేయడం వల్ల కాదు కదా. ఈరోజు వారు వలస వెళ్ళడం వల్ల అవసరానికి ఎవరు కావాలంటే మరి బ్రాహ్మణ వైపు వివాహం చేసుకుంటుంది కదా. ఈ సమాజంలో ఎంతమంది దళితులు బ్రాహ్మణ మహిళను చేసుకోలేదు, ఎంతమంది బ్రాహ్మణులు దళితులు చేసుకోలేదు, ఇంకా వేరే కులాలు చేసుకోలేదు. ఎక్కడుంది సంస్కృతి? ఇంకోటి పాశ్చాత్య, ఇప్పుడు మీకు మా వేద భాష అర్థం కాదు, వేద మంత్రాలు అర్థం కాదు. ఈరోజు ఒక పాశ్చాత్య దేవాలయం దగ్గర మా హిందూ దేవాలయాలు వేసే సుప్రభాతం వేస్తున్నారు, మా హిందూ దేవాలయ మంత్రపుష్పాలు మీరు వాడుతున్నారు, మా హిందూ దేవాలయం ముందు ధ్వజస్తంభాన్ని మీరు పెడుతున్నారు. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్దాం, ఇక్కడ ధ్వజస్తంభ కల్చర్ ఉందా అండి? ధ్వజస్తంభం అంటే ఒక ప్రాసెస్ అండి, దాని జీవము, దాని ప్రాణప్రతిష్ఠ చేసి ఆ దేవాలయానికి సంబంధించి ఒక ఆకర్షణ, వైబ్రేషన్, దానికి సంబంధించిన ఒక తంతు ఉంది కదా. నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వీటిని మీరు ఖండించండి. నేను క్రిస్టియానిటీని విమర్శించలేదు. ప్రాసెస్ ఎట్లుందో ఆ ప్రాసెస్ ప్రకారం ఉండి నువ్వు నా నుంచి అన్ని స్వీకరించవచ్చు, నన్ను మాత్రం విమర్శిస్తూ ఉంటానంటే ఎక్కడ సాంప్రదాయం ఇది? దయచేసి అర్థం చేసుకోవాలి. మేము మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా భావిస్తున్నాం. కృష్ణమాధవ్ గారు సామాజికంగా వారి ఎవరి సేవల వల్ల చాలా ఉపయోగకరమైంది. వికలాంగ ఉద్యమం చేస్తే ఒక కృష్ణమాధవ్ కన్నా దళితులు వేయలే కదా, అన్ని కులాలు ఆయనకు చేదోడు వాళ్ళు నడిచాయి. బ్రాహ్మణులు కూడా అందులో ఉన్నారు, అందరికి లబ్ధి పొందాం. మళ్ళీ ఆ కుటుంబం మీద దళిత కుటుంబం లబ్ధి పొందలేదు, అందరూ లబ్ధి పొందారు. మీరు ఇంకా మంచి కార్యక్రమం చేస్తే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు. మీకు పద్మశ్రీ కాదు, ఇంకా పెద్ద బిరుదు రావాలి, సామాజికంగా ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ మీ సోదరుడు మోత్కూరు రాము. ఓకే, ఇంకా 2-3 విషయాలు, ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి అంశాలను చూస్తుంటే ఇంకా అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు చాలా విషయాలు మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మందకృష్ణమాదిగ గారు ఎన్ని సామాజిక అంశాల మీద మాట్లాడిన తర్వాత అందరి వాడయ్యాడని, అట్లాంటప్పుడు మరి వేరే వాళ్ళ ప్రభావానికి లోనయ్యారని చెప్పి అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు ఆయన మూలాల్లోనే ఈ ఆలోచనలు ఉన్నాయంటారా? 100%. ఇప్పుడు దీనికి మెయిన్ ఒకటే కారణం అండి, బీజేపీకి కృష్ణన్న అనుకూలంగా ఉన్నాడని ఆ సామాజిక వర్గం గుర్తించి ఒక ప్రభాకరణ లేవడం వల్ల, ఒక ఎమ్మెల్యే గారు బీజేపీ బ్రాహ్మణ సంబంధించిన పార్టీ అని చెప్పడం వల్ల ఎక్కడ నాకు ఈ నింద వస్తుందో అని బ్రాహ్మణులు ఎంచుకున్నారు తప్పించి పద్మశ్రీ అనేది సామాజిక కార్యకర్తగా వచ్చింది, సంఘ నాయకుడిలా రాలేదు. ఎందుకంటే ఆయన చేసిన సేవ అట్లాంటిది. నేను ఏమంటున్నా, అది తక్కువ కృష్ణన్నకు, అది తిరిగి ఇచ్చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి అంశాలు భారతదేశంలో చాలా అంశాలు తిరిగి చేయాలంటే ఇది ఉంటే ఇంకా వేరే రాకూడదా? అట్లానట్లేదు, ఇంకా పెద్దదానికి హరుగుడు ఆయనది, చాలా పెద్ద విషయాలకు హరుగుడు. నేను ఏమంటున్నా అంటే పద్మశ్రీ పద్మభూషణ్ తీసుకున్నా, ఏది చేసినా సమాజం మేలు కోరాలి. అందరూ నీ అన్నదమ్ముల్లా భావించు, ఒక కులాన్ని ద్వేషించకు, ఒక మతాన్ని ద్వేషించకు, అందరు సమానంగా చూసుకో. ఒకే సంఘానికి నేను ఉండి నేను అన్నీ తీసుకుంటా అంటే
కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మందకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల మీద మరికొంతమంది కూడా స్పందించారు. ఇప్పుడు మీలాగానే ఎట్లయితే మీకు ఈ బ్రాహ్మణ కులం మీద స్పందించిన తర్వాత కొన్ని వర్గాల వారు కూడా స్పందించి అసలు ఎస్సీ జాబితాలో చూసినట్టయితే ఇక్కడ చర్చిలలో పాస్టర్లు ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది మాదిగలు ఉన్నారు అన్నటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు నిజంగా మాదిగలకు చర్చిలలో అంటే కన్వర్షన్ అయినప్పటికీ కూడా వారు ప్రాధాన్యత లేని వ్యక్తులుగా పరిగణింపబడుతున్నారా, లేకపోతే చర్చి పాస్టర్లు ఈ కులానికి సంబంధించిన కాకుండా మిగిలినటువంటి వాళ్ళే ఎందుకు ఉంటున్నారు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. అవసరం అనుకుంటే మీరు దాని మీద కూడా స్పందించాలని చెప్పి చెప్తున్నారు. మరి దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అన్న ఒక దృష్టి ఉన్నకి అదే దృష్టి అవ్వకూడదు. నేను కృష్ణ మాదిగా అన్నకు ఆ సామెత చెప్పే, ఎందుకంటే ఆయన గౌరవంగా సామెత చెప్పట్లేదు. ఎంతకాలము రాముడు మా బావ, వెంకటేశ్వరానికి మాకు సంబంధం ఉంది, రాముడు మాకు సంబంధం ఉంది, కృష్ణుడికి మాకు సంబంధం ఉంది, కృష్ణ బావ అంటున్నావు తప్పించి దీంట్లో అచకత్వం చేస్తున్నాడు. నీ కన్వర్షన్ అయినా నీ క్రిస్టియానిటీలో ఎంతమంది ఫాస్టర్లు నీకు సంబంధించిన వ్యక్తున్నారు, ఎంతమంది వ్యక్తున్నారు? నువ్వు కన్వర్ట్ అయ్యి నీ హక్కును నువ్వు పొందలే అంటే మేము ఫాస్టర్ తయారవుతాం, మేము ఇక్కడ మేము ఉన్నాకనే మేము నిలబెట్టుకున్నాం కాకుండా ఇంకో ఎదుటి దాంట్లో నేను జోడు ఎందుకు అని అంట. లేదు అట్లా మేము జొరగట్లేదా? ఈరోజు పోచమ్మగులు ఎవరు చేస్తున్నారు, మైసమ్మగులు ఎవరు చేస్తున్నారు? మా దగ్గర ప్రాబ్లం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. మీ దగ్గరనే ఎవరు చేసే పని వాళ్ళు చేయట్లేదు, వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అది గ్రహించాలి కదా. ఫాస్టర్లలో ఎంతమంది ఆ దళిత సామాజిక వర్గాలు ఉన్నారు చెప్పండి, గ్రహించండి మీరు. ఇంకొక అంశము ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళే బ్రాహ్మణులు అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఆ బ్రహ్మజ్ఞానం మరి ఈ సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ఆగమ శాస్త్రానుసారం మీరు ఆచరించేటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటినీ చూస్తుంటా అంటే ఇప్పుడు అయినప్పటికీ కూడా చాలామంది ఎవరైనా వెళ్తే ఆ పిలిపించుకొని కాళ్ళు మొక్కాలన్నటువంటి ఒక సాంప్రదాయం వీళ్ళలో ఉంటుంది. ఒక అహంకార భావన, ఇక మేమే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారన్నటువంటి ఫీలింగ్ బ్రాహ్మణులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది ఉండకూడదు అన్నటువంటి అంశం కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? నా వేదం నేర్చుకునే పిల్లలు ఏ కులమా ఏదైనా పక్కటు ఎక్కువ శాతం బ్రాహ్మణులు, పురాతనంలో బ్రాహ్మణులు. వేదం నేర్చుకునే ఏ పిల్లలను కానీ, ఎందుకంటే చాలా చిన్నతనం అంటే సమాజంలో అందరు అనుభవించే అనుభవాలు ఏమి అనుభవించక ముందుకే ఒక వేద పాఠశాల అనేది ఒక గ్రామంలో ఉండేపోయేది. గ్రామానికి దూరంగా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా దూర ప్రాంతంలో ఉండి అడవి ప్రాంతంలో కూడా వేద విద్య అభ్యసించారు. అంటే నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఒక సోల్జర్, భారతదేశానికి ఒక సోల్జర్ కుటుంబాన్ని త్యాగం చేసి ఎట్లయితే దేవసేవ కోసం పోయిండో, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ వ్యక్తి వేదం కోసం చిన్న వయసులో 12 సంవత్సరాలు అభ్యసించి వచ్చిండు. సరే, ఇప్పుడు మనం వెళ్దామన్నా, కృష్ణాన్ని వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు, సమాజం ఒక దేవాలయానికి వెళ్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వరంగల్ నగరంలో భద్రకాళి దేవాలయం ఉంది. భద్రకాళి దేవాలయంలో నీకు ఎగ్జాంపుల్ చెప్తా. భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక ప్రధాన పూజారి ఎక్కడ ఉన్నాని గంట సమయం వెచ్చించి ఆ పూజారి కోసం వెతికి ఆయనకి నమస్కారాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఒక సమాజంలో ఒకటి ఒపీనియన్ ఉంది, ఆ అమ్మవారి సేవ చేస్తుండు నిత్యం త్యాగం చేసి, తనలో ఉపాసనా బలం ఉంది, తన కాళ్ళు మొక్కడం వల్ల ఎంతో కొంత మాకు బ్లెస్సింగ్స్ వస్తాయనే ఉద్దేశం తప్పించి మీరు మీడియా పరంగా చాలా దేవాలయాలు వెళ్ళారు, చాలా ప్లేస్కి వెళ్ళారు కదా, ఎక్కడైనా బ్రాహ్మణుడు రారా అని దండం పెట్టుకుని చూసిండ్రా అన్న? దూరం జరుగుతున్నాడు, వద్దు ఇంకా వద్దు, ఈ సంస్కృతి వద్దు మనకని దూరం జరుగుతుండు. అయినా కూడా ఆ వ్యక్తి అంటే దూరం జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళని దాకొద్దు అన్నటువంటి ఆలోచన అనుకోవచ్చా? దండం పెట్టకుండా అమ్మా, నేనెవరిని, సాక్షాత్ అమ్మవారు ఉంది, అమ్మవారిని మొక్కుండి, నన్ను మొక్కుండి, నేను నీలాంటి సామాన్య మానవుని, నేను నీలాంటి, నాకు ఒక అమ్మవారు ఇచ్చిన అవకాశానికి నేను పూజ చేస్తున్నాను. కానీ అక్కడ మీరు ఈరోజు కూర్చొని ఛాయలు తాగుతున్నాం, కూర్చొని తింటున్నాం, ఒక దగ్గర పడుకుంటున్నాం, ఎక్కడ ఉందా నా సంస్కృతి? మీరు చెప్పండి. మేము దేవాలయాలకు వచ్చారు, బ్రాహ్మణ దేవాలయాలకు వచ్చారు, మీరే వెళ్ళారు, మీ గోత్రం చెప్పమంటున్నారా, మీ కులం చెప్పమంటున్నా? ఇది గ్రహించాలి కదా. గోత్రం అడుగుతుంది కదా, కులం అడగట్లేదు కదా. గోత్రం అడిగి దాని ఆధారంగానే పూజలు చేస్తున్నారు, వారికి కోడ్ అది. కులాధారంగా ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయా? గోత్రాధారంగా జరుగుతుంది కదా. ఎక్కడ కానీ సమాజంలో ఎక్కడ కానీ ఈ రావద్దనే మీకు చిలుపూరు బాలాజీ టెంపుల్లో మీ ఒక వెతుక్కొని సేవ చేసింది కదా, ఇంకుందా ఆచారం? నేను ఏమంటున్నా అంటే, సమాజము కాళ్ళు మొక్కుతున్న బదనాం చేస్తున్న ఉద్దేశంతో అమ్మవారి ముందు నా కాళ్ళు మొక్కడం ఎందుకు, అమ్మవారు గొప్పది కదా, భగవంతుడే గొప్పది కదా, దూరం జరుగుతుంది తప్పించి నా కాళ్ళు ముట్టుకోవద్దు అనే ఉద్దేశం ఆయనకు లేదు. దూరం జరుగుతుంది కదా, నేతలు చేయడం బ్లెస్సింగ్స్ ఇస్తుంది కదా.
ఇవి ఇచ్చినప్పుడు ముట్టుకున్నట్టే కదా కాలం, ఎందుకంటే వద్దు. అంటే ఇంత మార్పు జరుగుతుంది, మార్పు వస్తుంది మీరు చెప్తున్నటువంటి ప్రకారం వాస్తవంగా పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడ ఎటువంటి కనబడలేదు. మరి ఎందుకు ఇట్లాంటి అంటే మాటలు, ఇట్లాంటి వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయి? నేనున్న సమాజంలో తెలపాలి కదా, నేను తెరమరకు కాకుండా నేనున్నా అనే నేను అనే ఒకే ఒక క్యాప్షన్తోని ముందుకెళ్తుంది తప్పించి దీంట్లో వేరేది ఏం లేదు. నేను ఉన్నా అనే ఒకే కాన్సెప్ట్తోని ముందుకెళ్తుంది అంతే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా అంశాలు ఇక్కడ ఉంటున్నాయి. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ వ్యవస్థలు మారుతున్నాయి, కులవృత్తులు మారుతున్నాయి. దానికి సంబంధించి జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగానే ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి తప్ప మళ్ళీ ఇప్పుడు కుల వ్యవస్థను మళ్ళీ తెర మీదకి తీసుకురావాల్సినటువంటి పని లేదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బ్రాహ్మణ సంఘాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసినట్టయితే కాలంలో ఎంతో అంటే కులవృత్తుల పరంగా కూడా ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఆ అభివృద్ధికి అనుగుణంగానే మార్పులు మొదలవుతున్నాయి. కులవృత్తులు కూడా అంతమవుకుంటూ కార్పొరేట్ వ్యవస్థ వస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ అస్తిత్వం కోసమే ఇట్లాంటి మాటలు కూడా వస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా అందరూ గమనిస్తారు. కాబట్టి పద్మశ్రీ తీసుకున్నటువంటి మందకృష్ణ మాదిగ ఇప్పటి వరకు అందరికీ ఆమోద యోగ్యుడిగానే ఉన్నారు. మళ్ళీ ఒక కులానికే ప్రాతినిధ్యం వహించుకుంటూ మళ్ళీ మిగిలిన వాళ్ళని దూరం చేసుకుంటే ఇక్కడ చాలా ఇబ్బందికర వాతావరణంలోకి మిగిలిన కుల సంఘాలు కూడా నెట్టివేయబడతాయి అన్నటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక అంటే ఉపాధి లేక ఆర్థిక పరంగా అనేక వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళలో నంబర్ 1గా ఉండేది మాత్రం బ్రాహ్మణ కులమే ఉంటుంది. కాబట్టి వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. రిజర్వేషన్ల ఇప్పుడు ప్రస్తుతానికి కేవలము రాజకీయ పరంగా రిజర్వేషన్ల పరంగా మాత్రమే ఇక్కడ కులాలను మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అసలైనటువంటి లబ్ధిదారులుగా చూస్తే అందరికంటే ముందు బ్రాహ్మణులే ఉంటారు. ఇక్కడ ఆర్థిక అసమానతలు పెచ్చుమీరుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారికి జీవనోపాధి కరువై అనేక మంది కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రిక్షాలు దొక్కుతున్నారు. భోక్తగా ఎవరు పిలుస్తారన్నటువంటి ఒక ఎదురు చూపులు ఇక్కడ బ్రాహ్మణుల పరంగా అయ్యాయని చెప్పి అంటున్నారు. అంతకు మించి ఇక్కడ మరికొన్ని విషయాలు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఈ కాలంలో మందకృష్ణ మాదిగ బీజేపీ మోడీ తోటి సాన్నిధ్యంగా ఉండడము కను పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటే ప్రయత్నంలో భాగంగానే ఈ బ్రాహ్మణ కులం యొక్క గుళ్ళలో బ్రాహ్మణులు ఎందుకు చేయాలి, ఇతర కులాల వల్ల కూడా చేయొచ్చు అన్నటువంటి ఒక ప్రస్తావన కూడా తెర మీదకి వచ్చిందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరొక అంశం కూడా తెర మీదకి వస్తున్నది. మందకృష్ణ మాదిగ గారు తన కులంలో ఏం జరుగుతుందో గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి సూచిస్తున్నారు. ఇప్పటికే తనలోని ఒక వర్గం వాళ్ళే తన మీద ఇక్కడ రిజర్వేషన్ల పరంగా కానీ వర్గీకరణ పరంగా కానీ అనేక అంశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఒక ప్రధాన కారణంగా కూడా భావించేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అందులో కూడా ఇక్కడ ఎక్కడైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం క్రిస్టియన్స్లో ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ ఏడ దూరం అయిపోతామో తన జాతి, ఎందుకంటే ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ మతాల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఆ మాదిగ జాతి సేవకుడినని చెప్పుకునేటువంటి మందకృష్ణ మాదిగ ఎక్కడ వారికి దూరం అవుతాడన్నటువంటి ఒక ఆందోళనతోనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బ్రాహ్మణ సంఘాలు చేస్తున్నాయి. కాబట్టి అందరి వాడుగా పిలుచుకునేటువంటి మందకృష్ణ మాదిగ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ మాదక ద్రవ్యాల నిర్మూలన కావచ్చు, డ్రగ్స్ వాడకం కావచ్చు, అలాగే సామాజిక కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి రూపుమాపే సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందుండాల్సినటువంటి వ్యక్తి మళ్ళీ ఎక్కడో పోయిన కాలంలోకి తీసుకొచ్చి మళ్ళీ కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ పలుచన కాకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మొన్న రీసెంట్గా జరిగినటువంటి బసవరాజు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్లో కూడా చాలా అంతరార్థం కూడా దాగి ఉంది. వారు సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే కృత త్రేత ద్వాపర యుగాల్లో వచ్చినటువంటి అంశాలను ఇప్పుడున్నటువంటి కుల సంఘాలు మాట్లాడుతున్నాయో అదే అంశాలను ప్రస్తావించి ఇక్కడ బసవరాజు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి ఎవరికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని వారు అర్థం చేసుకొని వారి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఇతర వాళ్ళ మీద బురద జల్లకుండా సమసమాజ నిర్మాణం కోసం పాటుపడాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి బ్రాహ్మణ సేవా సమాఖ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామగారు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.